హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కుంటున్నట్లుగా సోషల్ మీడియా నెట్వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపైన రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అయితే కంచెగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏళ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఏఎస్తో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐటి, ప్రైవేట్ బిల్డింగ్లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్లు నిర్మించారు. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయి చర్చకు దారితీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏకంగా నెమళ్ళు ఏడ్చినట్టు ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్టుగా ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. కంచెగచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇదే తీరుగా ఇండో పాకిస్తాన్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాలతో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంటుందని చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ని మించిన మహమ్మారి లాంటివని ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపైన విచారణకు ఆదేశించేలాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేలాగా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.